ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చినట్లయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేమందరం కూడా సమకూర్చబడటానికి మీరు ఇచ్చిన గొప్ప విలువైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. సమయోచితమైన జ్ఞానము నాకు అనుగ్రహించి ఇంటను మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎదురు వచ్చిన వాడు కూర్చోండి. మరి సమయంలో మన అంశం ఏంటంటే క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు. క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూసినట్లయితే క్రైస్తవులు అనే మాట బైబిల్లో 3 చోట్ల రాయబడింది. ఎన్ని చోట్ల? 3 చోట్ల రాయబడింది. ఆ 3 చోట్లలో మొదటి చోట ఎక్కడంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం మీరు చూసినట్లయితే క్రైస్తవులు అనే పదం బైబిల్లో మొదటిగా రాయబడిన చోట అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం మీరు చూసినట్లయితే చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట అంత్యోకయులు శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చూడండి, ఇక్కడ మొట్టమొదట అంత్యోకయులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మీరు గమనించినట్లయితే వారు కలిసి, ఎవరు వారంటే పౌలు, బర్నబా ఇద్దరు అంత్యోకయ సంఘములు, వారిద్దరు కలిసి సంవత్సరం ఉన్నారంట. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిగా మనకి ఇక్కడ కనపడుతుంది, శిష్యులు క్రైస్తవులు అయ్యారు. శిష్యుడంటే ఏంటి అర్థం? శిష్యుడంటే అర్థం నేర్చుకునేవాడు, నేర్పించేవాడు. శిష్యుడనే మాటకు అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు, నేర్పించేవాడు. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఎక్కడ రాయబడిందంటే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మీరు చూస్తే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 27వ వచనం. అగ్రిప్ప, చూడండి, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా ఉన్న క్రైస్తవుని చేయూస్తున్నావి అని సౌలుతో, లేదంటే పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రం కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నావని ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక ఆయన. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యం 11:26లో మొదటిగా చూసాం. రెండవదిగా పౌలు గారిని అగ్రిప్పరాజు దగ్గర నిలబడిన తర్వాత అగ్రిప్పరాజు ఆ రాజు దగ్గర నిలబెట్టినప్పుడు అగ్రిప్పతో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, అగ్రిప్పరాజు, నన్ను ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావే. ఇది 2వ చోట రాయబడిన మాట. 3వ చోట చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. చూడండి, ఇక్కడ క్రైస్తవులు అనే మాటకి బైబిల్లో ఎన్ని చోట్ల రాయబడింది? 3 చోట్ల రాయబడింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో క్రైస్తవులు అనే మాట
3 చోట్ల రాయబడింది. మొదటిగా ఎక్కడ రాయబడిందంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26లో రాయబడింది. రెండోదిగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 27వ వచనంలో రాయబడింది. అలాగనే మూడవదిగా అపోస్తుల కార్యములు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. 3 చోట్ల క్రైస్తవులు అనే పదం మనం బైబిల్లో చూడగలం. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, మన అంశం ఏంటి? క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు. క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు. ఇప్పటి వరకు క్రైస్తవులు అనే పదం బైబిల్లో ఎన్ని చోట్ల రాయబడిందో మనం చూసాం. అయితే క్రైస్తవులు ఎవరు ఇంతకీ? ఈరోజు చాలామందిని అడిగితే మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎవరమ్మా అంటే మేము క్రిస్టియన్స్ అండి అంటారు. అంటే క్రిస్టియన్స్ అంటే ఏంటి? ఎవరు క్రిస్టియన్స్? ఎవరు క్రిస్టియన్స్ అంటే మీరు గమనించండి, బైబిల్ చెప్తుంది ఎవరు క్రిస్టియన్స్, ఎవరు క్రైస్తవులు అంటే మొట్టమొదటిగా క్రైస్తవులు ఎవరంటే వాక్యాన్ని వినాలి, విన్న తర్వాత విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు వారు క్రైస్తవులు అవుతారు. మీరు గమనించినట్లయితే అపోస్తులైన పౌలు 10వ అధ్యాయము రోమపత్రిక 10వ అధ్యాయం 17 వచనంలో ఏమన్నాడంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మొట్టమొదటిగా వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడంటే కాలేడు. అంటే ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఏ వినాలంటే వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును అన్నాడు. ఏ వినాలంటే క్రీస్తును గుర్చిన మాట. అలా ఎన్నవారిలో మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఉంటాడు. పేతురు ఏమని మాట్లాడుతుంటాడంటే అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అంటాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురని 2:38లో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ పేతురు గారంటే, పెంతుకోస్తను పండగ దినాన్ని ఆచరించడానికి ఆ కాలం ముందు భక్తి గల యూదులు మొత్తం కూడా ఒక 15 దేశాలు లేదంటే ఒక సుమారుగా 17 దేశాల నుండి ప్రజలు వచ్చారు. ఆ 17 దేశాల నుండి ప్రజలు వచ్చినప్పుడు పేతురు ఆ కాలం ముందు ఏం చేశాడంటే, ఆ పెంతుకోస్తను పండగ దినానికి ఆచరించడానికి వచ్చిన ప్రజలకి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకోనవలనని చెప్పాడు. మీరు సిలువ వేశారే, ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకోవాలని చెప్పగానే ఆ కాలం ముందు వచ్చినటువంటి భక్తి గల యూదులు 17 దేశాల నుండి వచ్చిన వారు ఆ మాట విని ఏం చేశారంటే విశ్వసించారు. వాక్యాన్ని విని విశ్వసించారు. విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని ఆ దినమందు ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారు. ఎంతమంది అండి? 3000 మంది రక్షణ పొందారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు కావాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు వారు క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులు అంటే మనం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును ధరించుకున్నవారు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన నా పాపముల నిమిత్తం సమాధి చేయబడ్డాడు, నా పాపముల నిమిత్తం తిరిగి 3వ రోజు లేచాడు అని నీవు యేసు క్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయము విశ్వసిస్తే, అంటే వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే నువ్వు క్రైస్తవుడు అవుతావు, క్రైస్తవురాలు అవుతావు. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు ఎవరో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు ఎన్ని చోట్ల రాయబడిందో చూసాం. క్రైస్తవులు ఎవరో చూసాం. ఎవరు క్రైస్తవులు అంటే నమ్మి బాప్తిసం పొందిన వారే క్రైస్తవులు. నమ్మకుండా బాప్తిసం పొందరు కదా. నమ్మి బాప్తిసం పొందిన వారు
క్రైస్తవులు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు ఈరోజు మన అంశం ఏంటంటే క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు కొద్ది నిమిషాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక 6 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. క్రైస్తవులు ఎన్ని చోట్ల రాయబడిందో చూసాం. క్రైస్తవులు అనే పదం 3 చోట్ల రాయబడింది. క్రైస్తవులు ఎవరో చూసాం ఇప్పటి వరకు. క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు ఒక 6 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మీరు చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూడండి నాన్న. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో మొదటిది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు మనకు మాదిరి? క్రైస్తవులకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే ఆయన అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో మొదటి పని ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేవగానే, మంచం దిగగానే మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఆయన తన అనుభవంలో ఉంటా ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను తెల్లవారుజామున అంటే పెందలకాడ లేచి నేను 3 గంటలు దేవునితో నేను మాట్లాడతాను, లేదంటే సాతాను నన్ను జయిస్తాడని. సాతానుని మనం జయించాలంటే 3 గంటలు నేను ప్రార్థన చేస్తానని మార్టిన్ లూథర్ అనే భక్తుడు అన్నాడు. ఏమన్నా అర్థమవుతుందో? మార్టిన్ లూథర్ అనే భక్తుడు నేను పెందలకాడ లేచి 3 గంటలు ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు మరి మార్టిన్ లూథర్ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రైస్తవులు ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థించాలి. నెంబర్ 1, మొదటి 6 విషయాల్లో మొదటిది ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏంటంట? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే 10:24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చూసారా? కొందరు మానుకుంటున్నారు సమాజంగా కూడుకోవటం. అంటే సమాజంగా కూడుకోవటం అంటే ఆనాడు ఆదిమ క్రైస్తవులు ప్రతిదినం కూడుకున్నారు. ఇంటింట రొట్టె విరిచారు, ప్రతిదినం కూడుకున్నారు. ఈ రోజున మనం క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం సమాజముగా ఆదివారం తప్పనిసరిగా కూడుకోవాలి. ఆదివారం ప్రభుదినం. ఖచ్చితంగా సమాజంగా కూడటం మానకూడదు. సమాజంగా మనం అందరం కూడా కూడుకోవాలి. కాబట్టి అర్థమవుతుందా? ఏం చేయాలి? సమాజంగా కూడుకోవాలి. మనం అంతా క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో రెండో పని ఏంటంటే సమాజంగా కూడుకోవాలి, సంఘం అందరూ కూడుకోవాలి. ఇది రెండో మాట. సమాజంగా అంటే సంఘం మొత్తం కూడా ప్రతి ఆదివారం తప్పనిసరిగా కూడుకోవాలి. ఆరాధనలో 5 భాగాలు దేవుని స్తుతించాలి. ఆరాధనలో 5 భాగాలు ఉన్నాయి కదా. 1 ప్రార్థన, 2ది పాటలు, 3ది దేవుని వాక్యం, 4ది ప్రభు వల్ల, 5ది కానుకలు. ఈ యొక్క ఆరాధనలో సమాజంగా మనం కూడుకున్నప్పుడు ఈ 5 ఉంటే దానిని ఆరాధన అంటారు. ఆ ఆరాధనకి ప్రభుకి ఇష్టం, దేవునికి ఇష్టం. క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో రెండో పని ఏంటంటే సమాజంగా కూడుకోవాలి. మూడోది ఏం చేయాలంటే త్వరగా చెప్పి ముగిస్తాను. మూడోది ఏంటంటే కీర్తనల గ్రంథము మొదటి కీర్తన చదువుకుందాం. మొదటి కీర్తన తెలుసు కదండి. మొదటి కీర్తన క్రైస్తవ సమాజానికి తెలియనటువంటి వారు ఎవరు లేరు. మొదటి కీర్తన కంఠత కీర్తన. ఇది
ఏంటంటే ఆ మొదటి కీర్తనలో చూడండి ఏం చేయాలంటే క్రైస్తవులు, 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. గ్రంథాన్ని ఏం చేయాలంట? 3వది వాక్యాన్ని ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? దేవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. గ్రంథాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి. ఎవరు ధ్యానించగలుగుతారంటే చదివిన వారే ధ్యానించగలుగుతారు, చదవని వారు ధ్యానించలేరండి. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ, నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త కలిగి ఉండుము అంటాడు. అంటే గ్రంథాన్ని చదవాలి. చదవటం ఒక వంతు అయితే దాన్ని చదివిన దాన్ని ధ్యానించడం ఒక వంతు. అంటే చదవటానికి ధ్యానించడానికి మీకు ఒక చిన్న ఉపమానం, మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఏంటంటే ఆ ఉపమానం, 2 ఎద్దులు ఉన్నాయి కదండి, కాడి ఎద్దులు. ఆ 2 ఎద్దులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలానికి వెళ్ళి పచ్చగడ్డి మేసి వచ్చిన తర్వాత ఆ ఘాటికాడ పడుకొని ఆ ఎద్దులు ఏం చేస్తాయంటే తిన్నటువంటి ఆహారాన్ని కడుపులో నుండి నోట్లోకి తెచ్చుకొని ఆ తిన్న గడ్డిని, ఆ పచ్చ గడ్డిని, ఆ యొక్క ఆహారాన్ని నెమరవేస్తూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేయటం, సాయంత్రం ఘాటికాడ పడుకొని ఏం చేస్తాయి? ఎద్దులు నెమరు వేస్తూ ఉంటాయి. క్రైస్తవులైన మనము ప్రతిరోజు ఏం చేయాలంటే వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించాలి. ధ్యానం, నేను ఈ రోజున దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా లేదా? దుష్టుల ఆలోచన, ధ్యానం అంటే ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరు దుష్టులు? పాపుల మార్గం నిలవక. ఎవరు పాపులు? అపహాసకులు కూర్చొని చోటను కూర్చుండక అన్నాడు. 3 విషయాలు చెప్పాడు కదా పైనే. అసలు దుష్టులు ఎవరు అంటే ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చొని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంటే మనం ఏం చేయాలంట? క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో 3వ పని ఏంటంటే ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఇది 3వ పని. 4వదిగా మీరు చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ముడు రాస్తూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు ఇనువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా? 4వది ఏంటంటే వాక్యములకు లోబడాలి. వాక్యాన్ని వింటున్నారు, మంచిదే. వాక్యాన్ని వింటున్నారు, వాక్యానికి మీరు లోబడాలి. లోబట్టం అంటే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని వాక్యం సెలవిస్తుందండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకుడి అని పురుషులకు చెబుతున్నాడు, భర్తలకు చెబుతున్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు దేవుడికి నువ్వు లోబడినట్టు. అందుకని యాకోబు గారు ఏమంటున్నారు? మీరు ఇనువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండండి. 2వది స్త్రీలకు చెప్పాడు, ఏమని? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అన్నాడు. భార్యలు చెప్తున్నాడు, ఏమని? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్య ఏం చేయాలి? భర్తకి విధేయత కలిగి ఉండాలి, లోబడాలి. అలా లోబడినప్పుడు దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. అలా లోబడినప్పుడు పురుషుడు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. కాబట్టి భార్య ఏం చేయాలో చెప్పాడు, భర్త ఏం చేయాలో చెప్పాడు, పిల్లలు కూడా చెప్తున్నాడు దేవుడు. పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి అన్నాడు. అంటే భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? అన్ని విషయాల్లో భర్తకు లోబడాలి. పిల్లలు ఏం చేయాలి? అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలి. అంటే 4వ మాట ఏంటంటే క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో వాక్యములకు లోబడాలి. వాక్యానికి లోబడటం అంటే ప్రభు చెప్పాడు, నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అన్నాడు. మనం ప్రేమించాలి, అది వాక్యానికి లోబడటం అంటే. వాక్యం నీకు తెలుసు కానీ లోబడకపోతే నో.
లోబడకపోతే నువ్వు వాక్యానికి లోబడు అంటే చెప్పాడు, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలి. నువ్వు పొరుగువారిని ప్రేమించకపోతే నువ్వు వాక్యానికి లోబడినట్లే. నువ్వు గ్రంథం తెలుసు, నువ్వు ధ్యానిస్తావా మంచిదే, కానీ వాక్యానికి నువ్వు లోబడాలి. ఇది 4వ మాట. 5వ మాట మీరు చూసినట్లయితే 5వ మాట ఏం చేయాలంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అండి. 5:16 తీశారా? 5:16 ప్రతి విషయమునందును చూడండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలైన కీడైన, సంతోషమైన దుఃఖమైన, లేదంటే సుఖమైన దుఃఖమైన, మంచైనా చెడైనా, మేలైన కీడైన, క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో 5వ పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 6వదిగా చూస్తే మార్కు సువార్త 16:15 చెప్తాడు. 6వదిగా మార్కు సువార్త 16:15 ఏముందండి చూడండి, అది కంటత వాక్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16, 15, 18 రెండు చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా? మరియు మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. 6వది ఏంటంటే క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో 6వదిగా సువార్తను ప్రకటించాలి. మీకు పైన విషయాలు చెప్పాను, లోతుకు చెప్పలేదండి. మీరు ఎంతవరకైతే గ్రహించగలుగుతారో దేవుడు అంతవరకే మీకు తెలియజేశాడు. 6 విషయాలు క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనుల్లో 6వ విషయం ఏంటంటే మీరు సువార్త ప్రకటించాలి. 6 విషయాలు చెప్పాను కదా. క్రైస్తవులు ఎవరనేది చూసాం, క్రైస్తవులు బైబిల్ ఎన్ని చోట్ల రాయబడిందో చూసాం, క్రైస్తవులు ఎవరో చూసాం, క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు ఏంటో చూసాం. ఏంటి ఆ పనులు అంటే నెంబర్ 1 ఒకటి ఏంటంటే ఏంటి? ఒకటి చెప్పండి. ఒకటి ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. క్రైస్తవులు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. 2వదిగా సమాజంగా కూడుకోవాలి. 3వదిగా వాక్యాన్ని ధ్యానించాలి. 4 వాక్యానికి లోబడాలి. 5 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 6 స్వార్థ ప్రకటించాలి. 6 విషయాలు పెట్టుకోండి. క్రైస్తవులు ప్రతిరోజు చేసిన పనులు ఈ 6 విషయాలు. ఈ 6 మీరు చేస్తే పరలోకాన్ని సంపాదించుకుంటారు. మనకు మాదిరి ఎవరంటే ప్రభు. మనకు మాదిరి ప్రభు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఏంటి ఆ బాధ అంటే ఆయన సర్వమానవాళి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు. నీ కోసం నా కోసం ఆయన బాధ అనుభవించాడు. ఏమంటే చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, తలపైన ముళ్ళకిరీటం, ఏమండి ఒళ్ళంతా ఎన్ని గాయాలండి. మన కోసం ఆయన బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఏంటి ఆ మాదిరి అంటే ఈ 6 విషయాలు ప్రభు చేశాడు, మనం కూడా చేయాలి. క్రైస్తవులుగా క్రీస్తుని ధరించుకున్న మనం క్రీస్తు గుణాతిశయాలు కలిగి మనం ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే చెప్తాడు పేతురు రాసిన పత్రికలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వారి గుణాతిశయములు మీరు ప్రచురించాలి. ఏంటంటే 6 ప్రచురించాలి క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి కనుక క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు ఈ 6 విషయాలు. 1 ప్రతిరోజు ప్రార్థన చేయాలి. 2వదిగా సమాజంగా కూడుకోవాలి. 3 వాక్యాన్ని ధ్యానించాలి. 4వదిగా వాక్యానికి లోబడాలి. 5 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 6 సువార్త ప్రకటించాలి. ఈ 6 విషయాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రకటించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, దయ కలిగిన మా దేవ, క్రైస్తవులు అని మేము ప్రతిరోజు చేయవలసిన పనులు ఈ 6 విషయాలు నాయనా చేయాలని మీరు మాతో మాట్లాడారు. ఎన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా నీ పిల్లల హృదయాల్లో 30 60 100 వాక్యాన్ని ఫలించుటకు సహాయం చేయండి. ప్రతిరోజు కూడా ఈ 6 విషయాలు, ఈ 6 పనులు మేము చేయటానికి
నాయన నీ ఆలోచన చేత నీ ఆత్మ చేత మమ్మల్ని అందరూ నడిపించమని, మా కుటుంబాలను, స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాలు మీరు వర్ధల చేయమని, సర్వ శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని నీ చిత్తానుసారంగా క్రైస్తవులు అయిన మేము ఈ 6 పనులు చేయడానికి సహాయం చేయమని కోరుకుంటూ, ఇంతవరకు ఎన్నో వాక్యాన్ని నాయన నీ పిల్లలు నాయన వ్యర్థంగా మరి మాటలు పోనించుకోకుండా వారి హృదయం ముందు భద్రపరుచుకొని ప్రతిరోజు కూడా నాయన ఈ 6 విషయాలు జరిగించుటకు మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ నా మాటలు ముగిస్తున్నాను.